యాదవ్ వచ్చింది. ఏం చేయడానికి? ఎవరు వచ్చింది? ఇంకా మీరే చూడండి అయ్యా. ఇప్పుడు మేము చేసింది ఏంది? మేము కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉండడం తప్ప, మేము రేవంత్ రెడ్డికి లాయల్ ఉండడం తప్ప. మినిస్టర్ కదా ఇది. ఇప్పుడేమో ఆమె ఎందుకు వచ్చింది ఇప్పుడు అంటే మా అమ్మ ఇప్పుడు లేడీ కానిస్టేబుల్ వచ్చిందంటే, లేడీ ఎస్ఐఓ సిఐఓ ఆమె నాకు తెలియదు, వచ్చిందంటే మా అమ్మని అరెస్ట్ చేయడానికి వచ్చినట్ట, అంతేనా? గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఒక మినిస్టర్ కదా మీ అమ్మ. సో అదే అండి, అదే నాకు తెలియట్లేదు. మరి మీరే తెలుసుకోవాలి. ఎందుకన్నా మరి టీఆర్ఎస్ వాళ్ళ మీద పడకుండా కాంగ్రెస్ వాళ్ళ మీద పడి మా మీద మా ఇంటి మా ఆడోళ్ళ మీద పడ్డానికి ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చింది చెప్పండి, చెప్పట్లేదు కదా. ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇంతకు ముందు వచ్చి మా ఓఎస్డీని నిన్న టర్మినేట్ చేశారండి. టర్మినేట్ చేశారు. చేసినందుకు దానికి అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో అన్నారు. మాకు వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పి వచ్చారు. ఆయన మా దగ్గర ఉన్నాడు. సరే ఉన్నాక తీసుకెళ్తాను ఒక వారెంట్ ఏం లేకుండా ఆయన మఫ్తీలో వచ్చాడు పోలీసు. నేను ఎట్లా పంపిస్తాను వాడిని? పంపించలేం కదా. నేను అడిగాను టాస్క్ ఫోర్స్ చేయని, మీరు వారెంట్ తీసుకొని రండి నేను పంపిస్తాను అన్నాను. ఇగో ఇప్పుడు జూబ్లీ హిల్స్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మినిస్టర్ గారు తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చిందో చెప్పమని చెప్పండి. మేడం మీరు సుదీర్ఘకాలం మీడియా రాజకీయాల్లో ఉన్నారు, అతను కూడా ఉన్నారు మేడం. అసలు అతని పైన ఆయన రాజకీయాలలో లేరండి. ఆయన ఆరోపణలు వాళ్ళు చెప్పాలండి. ఆరోపణ అనేది వాళ్ళు చెప్పాలి. వాడు రాజకీయాలలో లేడు. ఎక్కడన్నా వానికి ఒక పోస్ట్ ఉందా అని అడగండి. వానికి ఒక విజిటింగ్ కార్డ్ లేదు, వానికి ఒక లెటర్ హెడ్ లేదు, వాని సంతకము ఒక పేపర్ మీద ఉండదు. ఏ పేషీకి పోయినా కూడా ఏ పేషీలో పేపర్ మీద సుమంత్ అనే సంతకం ఉండదు. సో అయినా కూడా టర్మినేట్ చేసినా కూడా మేమేం మాట్లాడలేదు. ఇదంతా తీసుకొచ్చి వాట్ ఆర్ దే డూయింగ్, వాట్ ఆర్ దే ట్రైయింగ్ టు డూ? అంటే మీ అమ్మగారిని ఏమైనా టార్గెట్ చేసి? మా అమ్మగారిని టార్గెట్ చేస్తున్నారు కదండి. బీసీలు అనేమో రాహుల్ గాంధీ అరుస్తుంటే ఇక్కడ రెడ్లందరూ కలిసి బీసీలు మమ్మల్ని తొక్కుతున్నారు కదా. ఇప్పుడు ఎక్స్టార్షన్ చేసిండు అని మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటి అంటే, సుమంత్ గారి మీద అభియోగం ఏంటి అంటే, సుమంత్ గారి మీద అభియోగం ఏంటి అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో డెక్కన్ సిమెంట్స్ అనేది ఉన్నది. డెక్కన్ సిమెంట్స్ లో ఉన్న ఆయనని మా సుమంత్ ఓఎస్డి అతను పిస్తల్ పెట్టి ఎక్స్టార్షన్ చేసిండ్రు అని చెప్తున్నారు. ఓకే, పిస్తల్ ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు నాకు అర్థంగా ఇదంతా ఎక్కడికి తీసుకొస్తారు అని అంటే, మా నాన్నని ఏం చేయడానికి తీసుకొస్తారండి. మా నాన్న రిఫార్మ్డ్ నక్సలైట్ కాబట్టి ఎటు చేసి ఏదన్నా ఇవన్నీ కుట్రలు అన్నీ మా నాన్న పేరు మీద ఇప్పుడు వాళ్ళతో ఒక 4 దెబ్బలేసి పోలీసు వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తాను సార్ నేను. ఓకే, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ప్లేన్ పేపర్ మీద సంతకం పెట్టించుకుంటారు, రాయాలనుకుని రాసుకుంటారు, లాకప్లు ఎత్తారు. మా అమ్మని కూడా వేసిండ్రు, మమ్మల్ని కూడా వేసిండ్రు. నేను పోయిన లాకప్లకి, మా నాన్న పోయిన లాకప్లకి. ఇప్పుడు నా భయం ఏంటంటే మా నాన్నకి సెక్యూరిటీ లేదు. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాషన్ కేసు అని వాని పేరు మీద పెట్టి దీంట్లో మా నాన్న పేరు చేర్చి మా నాన్నని తీసుకొచ్చి ఆర్మ్స్ యాక్ట్ పెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం అనేది నేను అనుకుంటాను. ఛార్జింగ్ అయిపోతుందండి. నేను యాక్చువల్లీ ఇక్కడ మన మీద కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయి. వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వెండి వర్గం అంతా కలిసి కుట్రలు చేస్తున్నారు. దీంట్లో కడియం శ్రీహరి భాగస్వాములు, అందరూ వరంగల్ వాళ్ళందరూ భాగస్వాములు అండి. బసవరాజ్ సారయ్య, గుండు సుతారాణి వీళ్ళందరూ భాగస్వాములు. మీరు ఎటువంటి సంకోచం పెట్టుకోకండి. దయచేసి చెప్తున్నాను, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కొండా దంపతులది, కొండా కుటుంబాన్ని. ఎప్పుడు మేము కార్యకర్తల వెనకాల ఉంటాము. మాకు పదవులు శాశ్వతం కాదు, పైసలు శాశ్వతం కాదు. మేము నిబద్ధతతో పనిచేస్తాము, కార్యకర్తలకి వెనకాలండి చేస్తాము. మీరు దయచేసి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా మాకు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మళ్ళీ లైవ్ లోకి వస్తానండి. ఇక్కడ చాలా అల్లరిగా ఉంది. చుట్టూ మొత్తం పోలీసుల ప్రహారీలో నేను ఉన్నాను. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడు అమ్మ కూడా లేదు, నాన్న లేడు, ఇక్కడ అమ్మ లేదు. నేను ఒక్కదాన్నే ఇంత పెద్ద ఇంట్లో ఒక పోలీసుల ప్రహారీ మధ్యలో ఉన్నాను. మేమేం తప్పు చేశామనేది కూడా తెలియట్లేదు. అసలు ఇంత కక్ష కట్టి బీసీ లీడర్లని మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలియట్లేదు.
మేం ఫైటర్స్, మీ అందరికీ తెలుసు. నేను ఎట్లాంటి ఫైటర్నో మీ అందరికీ తెలుసు. నేను ఈ సిచ్యువేషన్ ని డెఫినెట్లీ ఫైట్ చేస్తా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫైట్ చేసి ఉన్నా. ఇవాళ కూడా నేను ఇట్లనే ఫైట్ చేస్తా. ఇవాళ కూడా ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా కూడా నన్ను ఎవరు ఏం బీకలేరు, ఏం చేయలేరు. నేను ఇక్కడనే ఉంటా. ఎవరైనా నన్ను తీసుకపోతే మాత్రం మీరు దయచేసి దాన్ని ఖండించాలని, తీవ్రంగా ఖండించాలని నేను కోరుకుంటున్నా. తప్పితే ఇంకా అట్లాంటిది ఏం లేదు. దయచేసి మీరందరూ మా అండ ఉంటారని చెప్పి నేను మీకు చెప్తాను. మాకు సపోర్ట్ చేయండి. మీకు మీ అండదండలో మీకు కంపల్సరీగా తోడుంటామండి. థ్యాంక్ యూ.